కంటి నరం ఎందుకు వీక్ అవుతుంది అనేది. బ్రెయిన్‌లో అప్పుడప్పుడు కొంతమందికి ప్రెషర్ పెరిగిద్ది. ప్రెషర్ పెరిగినప్పుడు బ్రెయిన్ స్వెల్ అవ్వటానికి ఎక్కడా ప్లేస్ ఉండదు. కంటి నరం అనేది బ్రెయిన్‌ది డైరెక్ట్ కమ్యూనికేషన్ అన్నమాట. కంట్లోకి ఎంటర్ అవుద్ది బ్రెయిన్ నుంచి. ఎక్కడా స్వెల్ అవ్వలేక కంటి నరం మీద దాని స్వెల్లింగ్ అంతా చూపించిద్దన్నమాట. ఆ నర్వ్ స్వెల్ అయ్యి డౌన్ అయిపోవడం స్టార్ట్ అవుద్ది. ఆ స్వెల్లింగ్ ఉన్న స్టేజ్‌లో పట్టుకుంటే మనం బ్రెయిన్‌లో ప్రెషర్ తగ్గిస్తే ఈ నర్వ్‌ని మనం కాపాడొచ్చు. ఆల్రెడీ స్వెల్లింగ్ అయిపోయి, డ్యామేజ్ అయిపోయి అన్నీ జరిగిపోయాయి అనుకోండి, ఆ స్టేజ్‌కి చాలా సార్లు జబ్బే తగ్గిపోద్దనమాట. ఇది మాత్రం మిగిల్చెళ్ళిపోద్ది. సో, ఆ టైం మనం పట్టుకోవాల్సిన టైంలో దాన్ని పట్టుకోలేకపోయామని. షుగర్ వల్ల కొన్నిసార్లు రెటీనా డ్యామేజ్ అవ్వడం ఇట్లా జరుగుతాయి. అన్‌కంట్రోల్డ్ డయాబెటిసు, లేకపోతే చాలా కాలం నుంచి డయాబెటిస్ ఉంటే కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ కాంప్లికేషన్స్ వల్ల నర్వ్ డ్యామేజ్ అయిందనుకోండి, వీటన్నిటిలో మనం పెరగకుండా ఆపటానికి ట్రై చేస్తాం కంట్రోల్ చేసి. నరాలు వెనక్కెళ్ళిపోయి తగ్గిపోతాయా అంటే చాలా వరకు జరగకపోవచ్చు. కొన్ని ఉంటాయి. మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇట్లా కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంటే మన ఇమ్యూనిటీయే మన నరాన్నే డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేసిద్ది. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసిద్ది. ఇది యంగ్ పీపుల్‌లోనే కామన్. ఎందుకంటే ఇమ్యూనిటీ యాక్టివ్‌గా ఉండేది యంగ్ పీపుల్‌లోనే. ఇంకా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లేడీస్‌లో ఎక్కువ.